వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. సుల్తానాబాద్ పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ మరియు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి. అనంతరాజాయ సర్వస్థానాదరాత్ర ఉత్తమ మహద్భవతే సర్వస్యాప్తే సర్వస్య చిత్తే సర్వమేవ తేన ఆప్యాతి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషः ప్రతిష్ఠతి. सर्वेषां स्वागतं क्षेमस्थैर्यधैर्यवीर्या ते भरारोग्यैश्वर्यां त्यक्तं धर्मार्थकाम्योक्षा चतुर्विधमनुपुरुषात् ॐ पर्याप्या अनन्तरायाय सर्वस्वमादरात्र उत्तम महद्भवत सर्वस्याप्ये सर्वस्य चित्ते सर्वमेव तेन परमेश्वरस्याय परमेश्वरप्रीत्यर्थं लक्ष्मी वेङ्कटेश्वरी सर्वदेवता प्रीत्यर्थं स्तोत्रपूजां च करिष्ये. ओम केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः. पर्याप्या अनन्तरायाय सर्वस्थानादरात्र उत्तम महद्भवते सर्वस्याप्ते सर्वस्य चित्ते सर्वमेव तेन आप्याति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषः प्रतिष्ठति. మైబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ. దీంతో నడి రోడ్డుపై జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. మనం ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాము. మనకి 2015-21లో కూడా స్కీమ్స్
చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ అన్నమాట ఇది. అలా వేసుకుంటే అది ఇట్ ఈస్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ Now I request Sri PLJ Prem Kumar గారు డెప్యూటీ చీఫ్ ఎల్ఏడిసి రాజు. మనకి సెక్షన్ 12 ప్రకారం లేడీస్ అందరికీ, ఉమెన్ అందరికీ కూడా ప్లస్ చిన్నపిల్లలకి సీనియర్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఎవరు కూడా ఎకనామిక్గా సోషల్ ఉచితంగా న్యాయ సహాయం అందించాలి. సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు. న్యాయం అందరిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేశారు. అదే కాకుండా కండక్టింగ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్. స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్టార్కి సంబంధించిన పీపుల్ అంటే చిల్డ్రన్, విమెన్, ఎస్సీ ఎస్టీ, సీనియర్ సిటిజన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్స్ అండ్ అదర్ విమెన్, డౌన్ క్యాడర్ పీపుల్ అందరికీ కూడా సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్లో 2015 చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి 2015లో, ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అనేది 2021లో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటినీ కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ కిందే 2024ని రూపొందించడం జరిగింది. దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే పోక్సో యాక్ట్, జేజేబీ యాక్ట్, ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్, అలాగే డౌన్ ట్రాడన్, సెక్సువల్ అసాల్ట్, మైనర్ ఇంపోర్టేషన్, ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి. స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి, మైనర్ పిల్లలు, డ్రాప్ అవుట్స్, వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు, అలాగే సెక్సువల్గా అబ్యూజ్ అయిన వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైర్స్ కానీ, అలాగే స్పెక్టకల్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్గా 1 స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. దానిలో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 1 స్టాప్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి కావాల్సిన ప్రావిజన్స్ అన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ డిఐఈసి దాని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుండి కూడా వాళ్ళని, ఆ పిల్లల్ని ఆ సెంటర్స్కి తీసుకొచ్చి ఎలాగ ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలి, మెడికల్ ఫెసిలిటీస్, మిగతా ఫెసిలిటీస్ అన్నీ అని చెప్పి కూడా ఉంది. మేము రీసెంట్గా కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఒక 14 years పాపకి వాళ్ళెవరో ఇంట్లో బంధువులు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో మ్యారేజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తెలిసిన వెంటనే కోరుకొండ పోలీస్ వాళ్ళకి ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పంచాయతీ ఆఫీస్లో ఉన్న ఒక ఇండివిజువల్ పర్సన్ని నామినేట్ చేయడం జరిగింది. రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళి ఆ పాపని రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్లో పెట్టారు. లాస్ట్ వీక్ కూడా ఒక 14 years పాప 10th class చదివే పాపకి ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించి మేడం సెక్రటరీ గారు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే మ్యారేజ్ చేయము, ఎంగేజ్మెంట్ మాత్రమే చేస్తామంటే అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాలి. పిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని వారందరూ కూడా చిన్నపిల్లల కిందకే వస్తారు. వాళ్ళ పైన నేరం చేసిన వాళ్ళకి సపరేట్ లాస్ ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని రెగ్యులర్ కోర్ట్స్లో కాకుండా మనకి అబ్జర్వేషన్ హోమ్స్ అని దానిలో పెట్టి ఎంక్వైరీ అంటారు, ట్రైల్ కూడా కాదు, ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని వాళ్ళు సక్రమంగా చూస్తారు అంటేనే వాళ్ళకి కేసు ఏదేమైనా తేలిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. హన్మకొండ రామ్నగర్ నోబుల్ సుభద్ర అపార్ట్మెంట్లోని 35 ఫ్లాట్ల కుటుంబాలన్నీ కలిసి గణపయ్యకు ఘనంగా వేడుకలు పలికారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడారు.
ఇది మా మేనోడు ఫస్ట్. రామ్నగర్ గత 16 సంవత్సరాలుగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఈ రామ్నగర్లో మేమే మార్నింగ్ స్టార్ట్ చేశాం. దాంతోపాటు ఇప్పటికీ సాంప్రదాయ ప్రకారం మట్టి విగ్రహాలని స్థాపిస్తూ ఈ అపార్ట్మెంట్లో 30 ఫ్యామిలీస్గా ఉంటూ కలిసికట్టుగా గణపతి ఉత్సవాన్ని చాలా దిగ్విజయంగా ఇస్తున్నాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అపార్ట్మెంట్ వాసులందరికీ సంతోషంగా ఉంది. అదేవిధంగా గణపతి ఉత్సవాలు కూడా మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం నెలకొల్పి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా వచ్చే ప్రతి శుక్రవారము కుంకుమ పూజ ఉంటుంది అమ్మవారికి. అదేవిధంగా ఆదివారం వస్తే హోమం నిర్వహించడం, అన్నదాన కార్యక్రమం చేయడము, ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఆరతి కార్యక్రమము మా లాస్ట్ బుధవారము 108 ప్రసాదాలతో దిగ్విజయంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ మా అపార్ట్మెంట్ శ్రీమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో అందరి ముందుండి చేయడం మా అందరికీ హర్షణీయం. రామ్నగర్ సెక్రటరీ 5 సంవత్సరాల నుంచి, నేను 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తాన్ని మట్టి విగ్రహాలతోటి ఈ రామ్నగర్ మొత్తంలో ఫస్ట్ ప్రతిష్టాపించింది మనమే. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 35 ఫ్లాట్స్ దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. చిన్నాళ్ళు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా 9 రోజులు నిరాకంఠంగా గణపతి సేవల్లో ట్రెడిషనల్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ తోటి మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అందరూ కూడా వచ్చి అయ్యగారులు పొద్దున సాయంత్రం వచ్చేస్తారు. ఈ 9 రోజుల 2 సార్లు గణపతి హోమం ఒకటి ప్లస్ కుంకుమ పూజ శ్రీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా దీంట్లో జరుగుతుంది. అండ్ 2 సార్లు మహా అన్న ప్రసాద వితరణ హోమం తర్వాత ఒక రోజు ఉంటుంది. ఈరోజు లాస్ట్ రోజు కూడా అందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినట్టు సుభద్ర రెసిడెన్సీ నివాసితులందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్కి. జిల్లా కలెక్టర్ కమిషనర్ శ్రీమతి పి ప్రశాంతి శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని పద్మావతి నగర్, హుకుంపేట ప్రాంతాలను సందర్శించారు. ముందుగా పద్మావతి నగర్ పార్కును పరిశీలించిన కలెక్టర్ అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ పూల్ వద్ద డస్ నాట్ ఇట్స్ సైన్ బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే నేషనల్ హైవే వైపున లైటింగ్ నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. తదుపరి హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న 50.60 MLD సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్ పనులను పరిశీలించారు. ఈ పనులను డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మీరు రన్ చేస్తున్నారా? మనకి ఫుట్బాల్ ఎంత ఉందండి? ఫుట్బాల్ ఎంత ఉంది? ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడైతే తగ్గిపోయారండి బాగా. అంటే డైలీ అంటే మంత్లీ మెంబర్షిప్ కదా? మంత్లీ మెంబర్షిప్ 50 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ అంటే మెయింటెనెన్స్ అంతా మేమే చేస్తాం. బాగుంది, బాగా చేస్తాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జన ఉత్సవాలకు అధికారులకు ఏర్పాటు చేశారు. నదిపై నుండి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. రామగుండం అక్బర్ నగర్కు చెందిన రాజేష్ అనే యువకుడు గణేష్ నిమజ్జనం కోసం రాగా విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తున్న సందర్భంలో విగ్రహంతో పాటు జారి గోదావరి నదిలో గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం అధికారులు గజ ఈతగాళ్లు బొట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అధికారులు రక్షణ చర్యలు ఏర్పాటు చేయకపోవడం వల్లే యువకుడు నదిలో పడి గల్లంతయ్యాడని బంధువులు ఆరోపిస్తూ గోదావరి బ్రిడ్జిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గల్లంతైన రాజేష్ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తామని గోదావరికని ఏసీపీ మడత రమేష్ హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. అయితే నిమజ్జన ఉత్సవాలలో అధికారుల నిర్లక్ష్యం, రక్షణ చర్యలు చేపట్టకపోవడం
లేకపోవడం వలన ప్రమాదం జరిగిందని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరినాథ్ డిమాండ్ చేశారు. మంచి పైన పడుతుంది చెప్పి లేపుడుతోనే సరే పండుకుని చెప్పి వాళ్ళు లేచి కళ్ళకి ఇట్లా రుద్దుకుంటాను ఇట్లా పోయిండు. మీరు వచ్చిండ్రు మరి అప్పుడెందుకు రాలే? టీమే లేదు, సర్చ్ టీమే లేదు. ఎప్పుడు చేస్తారు? ఇంకెప్పుడు 12 hours కావస్తుంది, 12 o'clock కావస్తుంది. ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు రాలేదు, సంబంధించిన సిబ్బంది లేదు. ఇక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడ ఏ రకంగా మిమ్మల్ని రోడ్డు మీద పడదు. ఇవాళ ఒకే ఒక కొడుకు పడిపోయింది అక్కడ. తల్లిదండ్రులు లేరు ఇక్కడ. లేదు సార్, ఈడు ఉన్నాడు, లైవ్ ఉన్నాడు. ఈయన అడగండి సార్, మీరు అడగండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరిగేటువంటి గణేష నిమజ్జనం కార్యక్రమం వారు నవరాత్రులు కూడా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎన్టీపీసీ, సింగరేణి వారు మిగతా కర్మాగారాలకు సంబంధించిన అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేసి నిర్విఘ్నంగా గత చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా గత 10 రోజులకెళ్ళి ఆల్మోస్ట్ ఒక మంచి స్టేజ్లో జరిగినాయి. దురదృష్టవశాత్తు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, జరిగిన తర్వాత జరగడం అనేది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, కానీ జరిగిన తర్వాత అనేది ప్రాపర్ రియాక్షన్ అనేది ఇక్కడ కనబడకనే వాళ్ళ బాధితులు ఉదయం 4-5 గంటలకెళ్ళి ఇక్కడ ఉంటే ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోవడం వల్లనే ఈ విధంగా రాస్తారోకా చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. రాస్తారోకా చేసేది బాధితులు, వాళ్ళకేం ఇష్టంగా ఎవరు చేయరు. జరిగినటువంటి ఇక్కడ ఏదైతే గత 6-7 గంటలకి జరుగుతున్నటువంటి పరిణామాలు నచ్చక యాస్టకు వచ్చి ఒక బోట్ లేదట, బోట్కు పెట్రోల్ లేకపోతే వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడ ఉండి చూడాల్సిన అధికారుల వైఫల్యం. ఇప్పుడు మాత్రం యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరేం చేయలేరు, కానీ అయిపోయినాక మాత్రం ఇమ్మీడియట్లీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉండే. ఆయన ఒక నిమిషం మాత్రం మనిషి తేలుకుంటూ పోతా ఉన్నాడు. ఇమ్మీడియట్లీ బోట్లు వస్తే ప్రాణాలు సేవ్ అయ్యేటి, ఇంత ఉపద్రవం ఉండదు. ఇప్పటికి కూడా అధికారులు ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ చేయక ఈ విధంగా రాస్తారోకో చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బస్సులల్లో, కార్లల్లో. ఇది చాలా శోచనీయం. ఏదాడ పెట్టుకొని డ్యాన్సులు చేయడానికి వచ్చే ప్రజాప్రతినిధులకు ఇక్కడ జరిగే కనబడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఇమ్మీడియట్లీ దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో, ఏసీపీ గారు కావచ్చు, డీసీపీ గారు, ఇంకెవరైనా రెవెన్యూ అధికారులు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళకు రిలీఫ్ ఇచ్చి ఒక హామీ ఇచ్చి మేము పనిచేస్తాం, మీకు దగ్గర ఉండి మేము చేపిస్తాం అనేది కావాలి. ఎవరు ఆ బోట్లు ఎందుకు టైంలో రాలేదు, దానికి పెట్రోల్ ఎందుకు లేదు, దానికి సరి అయినటువంటి పరిణామాలు ఎందుకు జరగలేదు, వారి మీద చర్యలు తీసుకుంటారు అనేది కూడా దీని తర్వాత ఫస్ట్ బాడీని వెలికి తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ ఫెయిల్యూర్ అయింది, అది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఇమ్మీడియట్లీ అధికారులు రండి, వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు మేము ఈ విధంగా ఇప్పుడు ఇమ్మీడియట్లీ కార్యాచరణ చేపడుతున్నామని చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషించిన మహేష్ కుమార్ గౌడ్ చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను గ్రామస్థాయి నుంచి మండలాలలో, డివిజన్లలో, జిల్లాలలో తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతో, జాతీయ నాయకులు ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో తెలంగాణకు రాబోయే రోజులు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాంగ్రెస్ నాయకుల పక్షాన బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం, బీసీ నినాదంలో బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాలని రాజనాల శ్రీహరి కోరినారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు సంవత్సర కాలం పూర్తి సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాలు
ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పవచ్చు. మరి అదేగాక ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ప్రజలకు పథకాలు ఇస్తుందో అటువంటి పథకాలను ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా, మండల వారీగా, గ్రామాల్లోకి వెళ్లే విధంగా వారి పూర్తి శ్రద్ధతోని మరి పథకాలను ప్రజలు తీసుకోవడంలో విజయవంతమయ్యారు. మరి అటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులు మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతోని మరియు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి, ఖార్గే గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధిష్టానాన్ని కూడా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాలకు మరి ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో గత 50 ఏళ్ల నుంచి ఒక్కనాడు కూడా ఒక బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రజలకు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బీసీ నిదానంలో మరి ఆ ఒక బీసీ నిదానంలో దాన్ని మనం కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి అంటే తప్పకుండా మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వాల్సిందిగా నేను కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నాను. పేద మధ్యతరగతి ప్రజలు వాడే వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల శాఖ అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన భాజపా శ్రేణులు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్ మాట్లాడారు. సామాన్య ప్రజలకు జీఎస్టీ తగ్గించింది. మధ్యతరగతి ప్రజల ఆశా జ్యోతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మధ్యతరగతి ప్రజల సామాన్య ప్రజలు వాడే, అదేవిధంగా విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాలు వాడేటువంటి వస్తువులపై జీఎస్టీని 5% తగ్గిస్తూ ఇంకా కొన్ని వస్తువులపై 0% జీఎస్టీని విధిస్తూ జీఎస్టీని అధికంగా తగ్గిస్తూ నిన్న పార్లమెంటులో బిల్లు ఆమోదించినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధారణ మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులు కూడా వారికి సంబంధించినటువంటి వస్తువుల ధరలు జీఎస్టీ తగ్గడం వల్ల భారం మోపడం అనేటువంటిది లేకుండా చాలా సులువుగా, చాలా సునాయాసంగా ప్రతి వస్తువును కొనుగోలు చేయగలిగే విధంగా జీఎస్టీని తగ్గించినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతగా ఈరోజు పాలకుర్తి మండల శాఖ పక్షాన పాలాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. సామాన్య ప్రజల వస్తువులపై జీఎస్టీ తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సామాన్య ప్రజల వస్తువులపై నిత్యావసర ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జీఎస్టీ తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పేదనందిపాడు మండలం వరగాని ఏబీపాలెం వాగు వద్ద డివైడర్ను గుద్దుకొని ప్రమాదానికి గురి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సురక్షం. ఒకరికి చెయ్యి, మరొకరికి కాలుకు, బస్సు క్లీనర్కు నడుముకు గాయాలు. బస్సులో 4 ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని స్థానికులు తెలిపారు. మార్నింగ్ స్టార్ బస్ తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు. ఈ బస్సులో ప్రయాణిస్తే ఇంకో మార్నింగ్ చూసే పరిస్థితి లేకుండా పోతుంది ఏమో అని ప్రయాణికుల ఆందోళన.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.